హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు. చూస్తున్నారు కదండి, ఇది కలాకాన్ అంటారు అనమాట. 3 కలర్స్గా వచ్చిద్ది, 3 లేయర్లుగా వచ్చిద్ది. దీన్ని హార్లిక్స్ కలాకాన్ కూడా అంటారు. ఫస్ట్ నేనైతే పాలు తీసుకుంటున్నానండి. పాలు అయితే నేను చాలా రకాలు చేయాలి. దానికోసం పాలు ముందుగా కాచి పక్కన పెట్టుకోవాలన్నమాట. పాలు పచ్చి పాలు అట్లానే డైరెక్ట్గా కొడితే పాలు ఇరుగుతాయి. కాబట్టి ముందు పాలు కాచి వేరే దాంట్లోకి తీసేసుకుంటున్నాను. బాగా పాలు మసల కాగాలి. పాలు పైపైన కాగటం కాదు, పొంగు వచ్చే విధంగా పాలు అనేవి బాగా కాగాలి. వేరే అబ్బాయి మేస్త్రి మా తమ్ముడు అవుతాడు, ఆ అబ్బాయి తోడుతున్నాడు. పాలన్నీ కాచేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు 6 లీటర్లు పాలు తీసుకోవాలి. ఒకేసారి తీసుకోకుండా 3 లీటర్లు 4 లీటర్లు అట్లా తీసుకొని మొత్తం కలిపి 6 లీటర్లు తీసుకోవాలి. కొంచెం మరిగాక దగ్గర పడ్డాక ఇంకాసిన పోయాలి, మరిగాక ఇంకాసిన పోయాలి, మరిగాక ఇంకాసిన పోయాలి. అలాగా 6 లీటర్లు తీసుకోవాలన్నమాట ఒక వాయికి వచ్చేసి. ఇప్పుడు ఈ 4 లీటర్లు సుమారు తీసుకున్నాను, తర్వాత తీసుకుంటాను కథమా 2 లీటర్లు. దీంట్లోకి ఒక 3/4 కిలో పంచదార వేసాను. 750 గ్రాములు పంచదార వేసానండి. పంచదార వేసేది మిస్ అయింది. 750 గ్రాములు పంచదార వేసి అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి. అడుగంటిందంటే పాడైపోతే కాటవాసన వచ్చేసిద్ది. పాలైతే ఇట్లా బాగా పైకి తెరులుతూ ఉంటాయి, కలుపుతూ ఉండాలి మనం. చాలా టైం పట్టిద్ది కలాకానికి. కొంచెం ఓపిక్గా కలుపుకుంటే టేస్ట్ సూపర్గా ఉండిద్ది అనమాట. ఇదైతే ఇంకా దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. పాలు కొంచెం ఎక్కువ 6 లీటరు 2 లీటర్లు ఒకేసారి పోసేసరికి పాలు పొంగొచ్చి కింద పోయినాయి అనమాట. చాలా వరకు చూడండి, పొయ్యి చుట్టూరు ఎలా పోయినాయో. ఇంక ఇప్పుడు ఇది దగ్గర పడుతుంది అనమాట. ఇంకొద్దిగా ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు కొట్టుకుంటానే ఉండాలన్నమాట. ఇంకా దగ్గర పడిపోయిద్ది అనమాట. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది, చెక్కబడింది చూసారా. ఇందాక పొంగిపోయినాయి అన్ని పాలు, బట్ ఇప్పుడైతే దగ్గర పడింది. ఇప్పుడు దగ్గర పడ్డప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ నిమ్ముప్పు వేయాలి. ఇదిగోండి, ఇప్పుడు నిమ్ముప్పు వేసి మళ్ళీ ఓ 10 నిమిషాలు కలిపేసరికి ఇలా వచ్చిందనమాట. చూసారా, రవ్వగా ఇరిగింది మనకి. అంటే బాల్స్గా ఉండిద్ది అనమాట తినేటప్పుడు మనకి కలాకాని. నిమ్మకాయ పిండుకోకూడదు అక్క దీంట్లో అంటే, నిమ్ముప్పు వేస్తే బాగుండిద్ది. ఈ కలాకాని ఎప్పుడు నేను నిమ్మకాయ పిండలేదు, ఎప్పుడైనా సరే నిమ్ముప్పు వేస్తాను. పావు టీ స్పూన్ నిమ్ముప్పు వేసి ఇంక ఇప్పుడు ఈ మోస్తరు సరిపోద్దండి మనకి. ఈ లెవెల్ చూసారా, ఈ లూజ్ ఉండాలి మనకి. ఈ లూజ్ ఉంటే మనకు పర్ఫెక్ట్గా అనేది సరిపోద్ది అనమాట. కలాకాన్ని నేను కొట్టేది ఏంటంటే హార్లిక్స్ కలాకాన్ అంటారు. ఇది 3 లేయర్లు వచ్చిద్ది. కింద పైన వైట్ వచ్చిద్ది, మధ్యలో వేరే కలర్ వచ్చిద్ది. అది కూడా చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఇదైతే దించేసుకుందాం మనం అయితే. ఇదిగోండి, ఇదైతే దించేసి ఒక ట్రైకి అడుగున కవర్ వేసాను అనమాట. పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ కొంచెం యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి. ఎక్కువ నెయ్యి వేసినా బాగుండదంట. ఇది కొన్ని నాకు ఐటమ్స్, ఈ ఐటమ్ నాకు రాదు. ఈ అబ్బాయి మా తమ్ముడు అవుతాడు మేస్త్రి. ఆ అబ్బాయి కొడుతుంటే నేను వీడియో తీసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి యాలకుల పొడి వేసి కలిపాక ఆ ట్రైకి వేసుకోవాలి. ఆ ట్రైలో అడుగున ఆల్రెడీ కవర్ ఉందన్నమాట. కొంచెం ఆయిల్ రాసి ట్రైకి కవర్ వేసేసాను. లేదు కవర్ వేసుకోవడం మీకు ఇష్టం లేదంటే బటర్ పేపర్ అయినా వేయచ్చు. బటర్ పేపర్ ఉంటుంది కదా, అది వేయచ్చు. ఇప్పుడు ఏంటంటే కళాయి మాడిపోకుండా మంటపోతుందని ముందు కళాయి పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ యథాస్థితి మళ్ళీ 6 లీటర్లు పాలు పడతాయండి మనకి. ఇంకో వాయికి 6 లీటర్లు పాలు పోసుకొని ఇప్పుడు ఇది సరి చేసుకోవాలి మనం. ఇదిగోండి, ఇది ఒక చాకు పెట్టి నున్నగా సరి చేయకూడదు, కొంచెం బరకగా సరి చేయాలి. నున్నగా సరి చేస్తే ఏంటంటే ఈసారి పడే వాయి అనేది లేయర్ అతుక్కోదనమాట. అందుకని కొంచెం చాకుతోటి బరకగా ఇదంతా సమానంగా, అంటే ఓ పక్కన ఎత్తు ఓ పక్కన పలచం లేకుండా 4 పక్కల సమానంగా ముందం వచ్చేలాగా, మధ్యలో కూడా అదే లెవెల్లో మొత్తం ఒకే లెవెల్లో చేసేసాడనమాట. చేసేసి ఆల్రెడీ పాలు పెట్టేసుకున్నాం కదా, ఈ పాలు కూడా సేమ్ ఇదిగోండి. మళ్ళీ 750 గ్రాముల పంచదార వేసాం దీంట్లో. ఈ పాలు కూడా బాగా మనకి దగ్గర పడాలి. మధ్యలో పాలు పోసుకుంటున్నాం చూస్తున్నారు కదా. ఫస్ట్ 4 లీటర్లు పోసాం, తర్వాత ఇప్పుడు 1 లీటర్ పోసాం. 2 లీటర్లు ఇంకా ఇందాక ఒకేసారి పోస్తే పొంగు వచ్చినాయి. అందుకని ఇప్పుడు 1 లీటర్ పోసి కొంతసేపు దగ్గర పడ్డాక ఇంకో లీటర్ పోద్దామని ఇంకో లీటర్ కూడా పోసేసానండి, చూపించలేదు. ఇప్పుడైతే దీంట్లో 10 రూపాయల ప్యాకెట్లు 2 ప్యాకెట్లు హార్లిక్స్ పొడి వేసాను అనమాట. ఇప్పుడు సొగంతరానికి వచ్చినాయి ఈ పాలు, దగ్గర చిక్కబడిపోయినాయి అనమాట. చిక్కబడిపోయినాక హార్లిక్స్ పొడి వేసి దీంట్లో మళ్ళీ కొంచెం నిమ్ముప్పు వేయాలి. చూపిస్తాను నిమ్ముప్పు వేసేది దీంట్లో అన్న. ఇప్పుడు దీంట్లో కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ అనేది ఫుడ్ కలర్ కొంచెం అంటే కొంచెం ఇప్పుడు వేసాడు. ఇందాక దాకా హార్లిక్స్ అదంతా. ఇప్పుడు లైట్గా రెడ్ కలర్ వేశారు, ఫుడ్ కలర్ అనమాట. మనకు మంచిగా అచ్చం హార్లిక్స్ అయితే కలర్ సరిపోదు. దానికోసం మీకు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి కలరు. మాకు అవసరం కాబట్టి ఫుడ్ కలర్ అనేది వేసేసాము. ఇంకా చూసారా దగ్గర పడిపోయింది, చిక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి గుల్లగా రావాలి. ఇది మెత్తగా ఉండకూడదు, ఇది దూదిలాగా స్పాంజీలాగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు, గుల్లగా రావాలి. కాబట్టి దీంట్లో
ఒక పావు టీ స్పూన్ నిమ్ముప్పు. నిమ్మకాయ రసం నేను ఎప్పుడు వేయలేదు, ఇందాక చెప్పే కదా, మళ్ళీ చెప్తున్నాను. నిమ్ముప్పు వేయాలి. నిమ్ముప్పు వేసాక ఇదిగో చూసారా గుల్లలుగా ఎలా ఇరిగిందో. ఇరిగాక ఇప్పుడు ఇందులో యాలకుల పొడి అనేది వేసేసారనమాట. యాలకుల పొడి వేసి కలర్ చూసారా దగ్గర పడేక మనకు మంచిగా ఎలా వచ్చిందో, ఆరెంజ్ కలర్ వచ్చేసింది. కలర్ సూపర్గా ఉందన్నమాట. ఇది ఇంకొంచెం రావాలన్నమాట. ఒక 2 నిమిషాలు కలిపి దించేద్దాం. ఇది కొంచెం లూజ్ ఉంది, ఆ లూజ్ అనేది దిగాలి. ఇదిగోండి ఇందాక దానికి ఇప్పటికి చూడండి తేడా. ఇందాక లూజ్గా ఉంది, ఇప్పుడు టైట్గా ఉంది కోవా అనేది మనకి. ఇప్పుడు ఇది దించేసుకుందాం కలాకండ్ కోవా అనేది. దించేసి ఇందాక మనం వైటు లేయర్ వేసాం కదా ఒక ట్రైలో, సేమ్ అదే ట్రైలో మళ్ళీ ఇది వేసేసుకోవాలి. దాంట్లోనే వేసేసుకోవాలి, వేరే సపరేట్గా ఏం కాదు. ఉడుకుండిద్ది, ఫుల్ హీట్ ఉండిద్ది కాబట్టి ఒకసేపు కలుపుకుంటే ఆ హీట్ అనేది తగ్గితే కలాకండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం ఎక్కువ పట్టదు నెయ్యి, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు మళ్ళీ సేమ్ అదే ట్రైలో అనేది ఇది అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మధ్యలో ఈ కలర్ వచ్చిద్ది, కింద పైన వైట్ వచ్చిద్ది అనమాట. మనకైతే శుభ్రంగా గీకేసి వేసేసి ఇప్పుడు ఈ కళాయి కడిగి పెట్టుకోవాలి. తర్వాత పాలు వైట్ రావాలి కదా మనకి. సేమ్ ఇదే కళాయిలో పెట్టుకుంటే పాడైపోద్ది అనమాట. అందుకోసం కళాయి శుభ్రంగా కడిగి పాలు పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇదైతే సమానంగా సరి చేస్తున్నారు. ఇది కూడా అంతే సమానంగా ఉండాలండి, ఎగుడు దిగుడు లేకుండా 4 పక్కల కానీ మధ్యలో కానీ ఒకే మందం ఉండాలన్నమాట. అది అసలు నాకు ఇది చేత రాదు. పాలైతే కొట్టగలుగుతానే కానీ ఇంత కరెక్ట్గా తీసి వేయటం నా వల్ల అయితే కాదనమాట. అందుకే మేస్త్రి వచ్చాడనమాట. ఈ అబ్బాయి మా తమ్ముడే అవుతాడు. రాయ్య కొంచెం ఆర్డర్ ఉంది, ఇది ఒకటి కొట్టిపో అంటే వచ్చి ఎప్పుడన్నా నాకు ఆర్డర్ ఉంటే రమ్మంటే వస్తాడనమాట. తమ్ముడు అంటే మా సొంత తమ్ముడు ఏం కాదులేండి, మాతో పాటు పనిచేసిన అబ్బాయి అనమాట చాలా సంవత్సరాలు. అందుకని ఆ అభిమానంతో నేను ఎంతో కొంత ఇస్తాను వస్తాడనమాట. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది 4 పక్కల సమానంగా లాగేశారు కదా, చూసారా మీకు ఆ బరకతనం తెలుస్తుందా? ఆ బరక అలా ఉంటే నెక్స్ట్ వేసే లేయర్ అతుక్కుపోయిద్ది అనమాట. ఇంక ఇది ఇలా వదిలేసి మళ్ళీ కళాయి కడిగి పాలు అయితే పోసేసుకుంటున్నానండి. ఇంకా సేమ్ ఇంక మళ్ళీ చూపించడం ఎందుకు, సేమ్ ఇంకంతే. మళ్ళీ 6 లీటర్ల పాలు, 30 కిలో పంచదార, మళ్ళీ నిమ్ముప్పు, సేమ్ ఇంక అదే ప్రాసెస్ అనమాట. మళ్ళీ చూపించడం మీకు ఎందుకని వాయంతా దగ్గరకు వచ్చాక చూపిస్తున్నాను నేనైతే. ఇంక ఇది కూడా దించేసుకొని ఆ లేయర్ పైన వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అంతా సమానంగా లాక్కోవాలండి. సమానంగా లాక్కొని 24 గంటల సేపు దీన్ని వదిలేయాలి, లేదా కనీసం 12-13 గంటలన్నా వదిలేయాలి. ఇవాళ ఉదయం వేస్తే రేపు సాయంత్రం వరకు వదిలేయాలి. రేపు ఒక నైటు ఒక పగలు వదిలేస్తే ఇది పర్ఫెక్ట్గా శుభ్రంగా అతుక్కుపోయి శుభ్రంగా నీట్గా ఉండిద్ది. ఇంక ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. బట్ ఏం జరిగిందంటే వీడియోలన్నీ మిస్ అయిపోయినాయి. వీడియోలన్నీ అసలుకి ఏమైపోయినాయో అర్థం కాదు. ఫోన్లో అన్నీ పర్ఫెక్ట్గా తీసి పెట్టుకుంటే వీడియోలన్నీ మిస్ అయిపోయినాయి. అసలు మొక్కలు కూడా అన్ని ఫోటోలు నీట్గా తీసుకున్నా, అన్ని ఫోను మా అన్న ఈ మధ్య కింద పడింది అనమాట. దానివల్ల కొన్ని మిస్ అయిపోయినాయి వీడియోలన్నీ. సారీ అండి. నెక్స్ట్ టైం ఇంకా ఇది ఎలా ముక్కలు కట్ చేయాలి ఏందనేది కూడా ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఇంత కష్టపడి ఈ వీడియో చేశానని మీ అందరికీ పెడుతున్నా. ముక్కలు కట్ చేశాక ఇలా వచ్చిందనమాట. అది తిరగేసేటప్పుడు ముక్కలు కట్ చేసేటప్పుడు అంతా వీడియో తీశాను, అదంతా పోయిందండి.